హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మా అమ్మగారితో వచ్చాను అనుకుంటున్నారా? ఆల్రెడీ కంపెనీలు చూసే ఉంటారు కదా. ఈ రోజు స్పెషల్ మా మమ్మీ అయితే కొన్ని అంటే అమ్మగారు మమ్మీ అని నేనేం పెద్దగా అనగానే మా అమ్మ చేసేవి చాలా చాలా స్పెషల్ డిషెస్ కొన్ని ఉంటాయండి. అందులో కందిపొడి, మెంతి పొడి, సున్నుండలు, బొబ్బట్లు ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ రోజు అంటే నాకు నిజంగా ఇది చేయడం రాదు, అంటే నేను ఎప్పుడు చేయలేదు, మా అమ్మగారే నాకు ఎప్పుడు చేసిస్తారు కాబట్టి. సో ఈ రోజు మా అమ్మ చేసే కంది పొడి ఎలా ఉంటుందో చూసిద్దు, నాతో పాటు వచ్చేసేయండి. సో మా మమ్మీ చేసే కందిగుండ, మేము కందిగుండ అంటామండి. సో కంది పొడి జనరల్గా చాలామంది అంటారు కాబట్టి కంది పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పుకుందామండి. సో మేము మెజరింగ్ గ్లాస్కి ఈ గ్లాస్ తీసుకున్నాము. ఇది జస్ట్ మాకు అంచనా, మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా, ఏ కప్పుతో తీసుకున్నా, ఎలా తీసుకున్నా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కందిపప్పు, అంటే మీరు తీసుకునే మెజరింగ్ గ్లాస్కి 3 రెట్లు అంటే 1:3. ఈ గ్లాస్తో నేను 3 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి ఈ కందిపొడికి. అలాగే ఇది 1.5 గ్లాసు, ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. అలాగే ఈ గ్లాస్తో 3/4 గ్లాస్, అంటే ఈ గ్లాస్కి ఇక్కడికి శనగపప్పు అనమాట. ఈ 3 చాలామంది కందిపొడి అంటే ఓన్లీ కందిపప్పుతోటే చేసుకుంటారు అనుకుంటారండి, కాదు. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జీలకర్ర, ఇంగువ దండిగా పడుతుందండి, తగినంత సాల్ట్, అలాగే ఎండుమిరపకాయలు. మేము ఇందులో ఎండు కారం వాడమండి, ఎండుమిరపకాయలతో చేసిన కారంతో వాడతాము. సో ఇప్పుడు మా మమ్మీ దీన్ని ఎలా చేస్తారన్నది చూడండి. ఈ కందిపొడి కనుక మనకి అవైలబిలిటీ ఉంటే కనుక ఘాటుగా ఎప్పుడైనా వంట బద్ధకం వచ్చినప్పుడు మాత్రం రైస్ ఇంత పెట్టేసుకొని చక్కగా ఉల్లిపాయ ఉంటే నువ్వుల నూనెతో శుభ్రంగా కందిపొడి కలిపేసుకొని ఆ ఉల్లిపాయ తినేతో నంచుకుంటే అబ్బా సూపర్ ఉంటుందండి. మజ్జిగ తాగేసాం అనుకోండి కడుపు నిండిపోయినట్టేనండి. అది అంత బాగుంటుంది ఈ రెసిపీ. సో నెక్స్ట్ ప్రాసెస్ మనం ఎలా చేయాలో మా మమ్మీ చేస్తూ ఉంటారు, మీకు చెప్తాను. సో ముందుగా మా మదర్ అయితే ఒక మూకుడు తీసుకొని ఆ మూకుడులో కందిపప్పును వేసుకొని అచ్చంగా వేచుకుంటున్నారండి. కందిపప్పుతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందండి. సో కందిపప్పు, ఎండుమిరపకాయలు రెండు దగ్గరుండి, అస్సలు మాడబెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి అలా వేచుకోవాలండి. సో మా మదర్ అయితే ఇట్లా వేచుతున్నారు, చూసారు కదండి. అలాగ మంచి కలర్, మీకు వేచుతున్నప్పుడే మంచి వాసన వస్తుందండి, అంటే మంచి అరోమా వస్తుంది. కందిపొడి అంటే మనం వేపిన పప్పుకు కూడా వేసుకుంటాం కదండి, అలాగా ఆల్మోస్ట్ చెప్పాలంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అలా వచ్చే వరకు ఖచ్చితంగా దగ్గరుండి వేచుకోవాలండి. పాప మమ్మీ చూసారుగా, నేనేమో వర్క్ చేసుకుంటున్నాను, మా మదర్ ఏమో నాకు ఇలా సపోర్ట్ చేస్తున్నారనమాట. సో ఇలా వేచిన తర్వాత, ఇలా వేచాక సో ఈ కందిపప్పు, ఎండుమిరపకాయలు ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. అండ్ స్టవ్ వెలుగుతూనే ఉండాలంటే మూకుడు కంటిన్యూటీ ఉంటుందన్నమాట. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, ఇలాగా బౌల్లోకి, వెడల్పాటి బౌల్, మేము ఆల్రెడీ ఇందులో ఎండుమిరపకాయలు ఉంచుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇలాగ వెడల్పాటి బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట ఈ కందిపప్పు, ఎండుమిరపకాయలు. ఆ తర్వాత అదే మూకుళ్ళలో పెసరపప్పు అండి, ఇప్పుడు కంటిన్యూటీ పెసరపప్పు వేసుకొని మళ్ళీ చక్కగా మంచి అరోమా వచ్చేదాకా దగ్గరుండి వేచుకోవాలన్నమాట. మళ్ళీ దీనికి సరిపడా ఎండుమిర్చి, అంటే ఇందాక మనం కందిపప్పు ఘాటుకి కావాల్సిన ఎండుమిరపకాయలు, ఇప్పుడు పెసరపప్పుకి కావాల్సిన ఎండుమిరపకాయలు చక్కగా దగ్గరుండి. ఈ ఎండుమిరపకాయల క్వాంటిటీ అన్నది మీ ఇష్టం అండి, అంటే మీరు తినే కారం బట్టి ఉంటుంది. సో ఇది మళ్ళీ దగ్గరుండి వేచుకోవాలండి. చూసారుగా, మళ్ళీ మమ్మీ వేపుడు స్టార్ట్ చేశారు. చూసారు కదండి, పెసరపప్పు కూడా మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు అలాంగ్ విత్ ఎండుమిరపకాయలు చక్కగా వేచుకోవాలండి. వేచుకొని మళ్ళీ దీన్ని ఇందాకలు మనం కందిపప్పు తీసుకున్నాం బౌల్లో కదండి, దాని మీద ఇంకో లేయర్గా వేసుకుంటాం అన్నమాట. చూసారుగా, నెక్స్ట్ లేయర్ కింద ఇందాక కందిపప్పు, ఎండుమిరపకాయలు వేసాము, ఇప్పుడు పెసరపప్పు, ఎండుమిరపకాయలు వేసాము. ఆ తర్వాత శనగపప్పు, మళ్ళీ దానికి తగ్గట్టు లైట్గా ఎండుమిరపకాయలు చక్కగా వేసుకొని మళ్ళీ ఇవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి. చూసారు కదండి, శనగపప్పు కూడా మంచి కలర్ మారాక మనం అందులోకి జీలకర్ర అండి, తెలుస్తున్నారు కదా జీలకర్ర, అలాగే మంచిగా ఇంగువ, మీకు ఆ ఇంగువ నేను చిన్న ప్లేట్లోకి తీసుకున్నాము. సో ఆ ఇంగువను కూడా వేసి మళ్ళీ బాగా కొంచెం వేచాలండి. ఇది లాస్ట్ మినిట్లో వేసుకుంటే సరిపోతుంది, స్టార్టింగ్ నుంచి జీలకర్ర, ఇంగువ ఏం అవసరం లేదు. ఇంకా దించేస్తాము అనే టైంకి మనం వేసుకుంటే సరిపోతుందండి. సో దీన్ని కూడా మనం ఆ బౌల్లోకి వేసేసుకుంటే సరిపోతుందండి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాను కానీ మా మమ్మీ ఆ వేడి మూకుడులోనే కొంచెం నామకహ కల్లుప్పు వేసిందండి. నేను షాక్ అయిపోయాను, ఏంటంటే ఇది కూడా వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందని చెప్పింది. ఆ వేడి మీద జస్ట్ లైట్గా వేపిందనమాట. చూసారు కదా, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు ఒక బౌల్లో వేసాం కదండి. ఇవి కంప్లీట్గా ఎక్కడ అసలు వేడి అన్నది ఉండకూడదు, అలాగ కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇన్ఫ్యాక్ట్ మధ్యాహ్నం చేస్తే సాయంత్రం వరకు వదిలేయండి. చూసారు కదండి, చాలా బాగా చల్లారాయి. మా మమ్మీ మధ్యాహ్నం అనగా వేసారు లంచ్కి ముందనమాట. ఇగో ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, ఆల్మోస్ట్ నా వర్క్ కూడా వచ్చిందండి. ఎంత బాగా చల్లారింది అంటే అసలు ఎక్కడ వేడి ఉండకూడదు, అంత బాగా అసలు ఇలా కలుపుతూ ఉంటేనే మంచి అరోమా వస్తుందండి. మీకు చూసారు కదా, సాల్ట్ కూడా అదే కల్లుప్పు కూడా వేయించుకొని లైట్గా ఒక ప్లేట్లో ఉంచుకున్నాము. ఇప్పుడు ఇవి మనం యాజ్ యూజువల్ కందిపొడి కోసం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, సో మిక్సీ పట్టుకొని ఇంకా దీన్ని మనం ఉన్నంత ఎంత మెత్తగా, అలాగని మరీ వరిపిండి గోధుమ పిండి అన్నట్టు అలా మెత్తటి పిండి కాకుండా 90 to 95% బాగా నలిగి జస్ట్ 5% మొరంలా ఉంటే బాగుంటుందండి. ఇలా నలుగుతున్నప్పుడే మనం కల్లుప్పు కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదండి, పాపం మా మమ్మీ అన్నీ మిక్సీ చేస్తున్నారు. జనరల్గా ఇలాంటి కందిపొడి, మెంతి పొడి ఇలాంటివి ఏమైనా కావాలంటే మా మమ్మీకి నేను ముందుగా చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి చక్కగా అక్కడ చేసి నాకు తీసుకొచ్చేదండి. గత 23 ఏళ్ళగా నాకు అదే అలవాటు, వాళ్ళ ఇంట్లో చేయడం, నాకు డబ్బాలు తీసుకొచ్చేయడం. కాకపోతే ఇప్పుడు మేము కందిపొడి చూసుకోలేదు, ఆల్ ఆఫ్ సడన్ అయిపోయింది కానీ గ్రహించలేదు. తిందాము అని చెప్పి తీసేటప్పుడు అయ్యో అయిపోయింది అనుకున్నా. అమ్మ ఇంక మళ్ళీ నువ్వు మీ ఇంటికి వెళ్ళి చేసి తెచ్చే లోపల ఇక్కడే చేసేయనంటే పాపం సరేలే అని చెప్పేసి ఇంక మా మమ్మీ ఇక్కడే స్టార్ట్ చేసేసి ఇదిగో చూసారు కదా, మిక్సీ కూడా పట్టేసిందండి. మిక్సీతో సైతం ఆవిడే చేసారండి. సో ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను. నేను మీకు ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానండి, పాపం లైవ్లో మా మమ్మీ ఇలా బౌల్లోకి తీసేటప్పటికి ఎంత గొట్ర ఉంటుందంటే, కారం ఘాటు కదండి, మిరపకాయలు ఘాటు. సో ఇలా మనం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత లైట్గా ఆ కల్లుప్పుతోటే మిక్సీ చేసింది కానీ ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఈ సాల్ట్ అంటే రెగ్యులర్గా వేసుకొని ఆ కల్లుప్పు దాని ప్రకారం ఈ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని 1 నిమిషం అలా ఉంచి డబ్బాకి ఎత్తేసుకొని వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని నువ్వుల నూనె అలా దట్టించి దీని కాంబినేషన్ వేడి వేడి చారు కానీ ఉల్లిపాయ కానీ నంచుకొని తింటే ఇంకా చాలండి, ఈ జన్మకు అన్నట్టు ఉంటుందండి. సో ఫైనల్గా సాల్ట్ అయితే వేసేసి కంప్లీట్గా కలిపేసుకున్నామండి. చూశారు కదండి, మా అమ్మగారు చేసిన కందిపొడి యాక్చువల్గా చాలా 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 ఘాటుగా యమ్మీగా ఫ్రెష్గా ఉంటుందండి. ఇది కొంచెం స్టోర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఘాటుగా చేసుకుంటేనే బాగుంటుంది. సో దట్ మీకు ఒక 1 month 1.5 month స్టోర్ ఉన్నా కూడా అలా ఘాటు గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. స్టార్టింగే చప్పగా చేసుకుంటే అంత బాగోదండి. సో నాకు మా అమ్మగారు ఉన్నారు కాబట్టి ఇలాంటివన్నీ బాగున్నాయి. పాప అందరికీ అవకాశం ఉండొచ్చు కదా. సో ఎవరికైనా కందిపొడి చేసుకోవడం రాకపోతే ప్రాసెస్ చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్.